టేబుల్ పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి సార్ మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి అని అంటే ఆ హెల్త్ కార్డు వాళ్ళ చేతిలో పెడితే మనం డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేంత వరకు ఒక పైసా కూడా ఎవరికి మన హాస్పిటల్లో చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే సామాన్య పేదవాడైతే ఆరోగ్యశ్రీ వాడుకుంటారండి, ధనవంతుడైతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగలడు. కానీ మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులు అటు ఆరోగ్యశ్రీలో వెళ్ళి జనరల్ వార్డులో చేయించుకోలేరు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళతో పోటీపడి మనం వైద్యం చేయించుకునే పరిస్థితి కాదు. కానీ హెల్త్ కార్డు అనేది తీసుకుంటే వాళ్ళు బెంజ్ కారులో హాస్పిటల్కి వచ్చినా, మనం రిక్షాలో హాస్పిటల్కి పోయినా వాళ్ళకి ఎటువంటి వైద్యం అయితే చేస్తారో అదే వైద్యం మనకు కూడా అందుబాటులో ఉంటుంది. హెల్త్ కార్డు వల్ల మనకి రిటర్న్స్ అయితే రావండి, కానీ ఆరోగ్యపరంగా నా ద్వారా పాలసీ తీసుకున్న వ్యక్తులు 9,600 కట్టి పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి, 30 సంవత్సరాల వ్యక్తి 3 లక్షల రూపాయలు వాడుకున్నారండి. 35,000 రూపాయలు కట్టి పాలసీ తీసుకున్న భార్యాభర్తలు 3,50,000 వాడుకున్నారు. 35,000 రూపాయలు మనం అప్పు రూపంలో ఒక సంవత్సరంలో 35,000 రూపాయలు అప్పు అయితే తీర్చగలం, కానీ 3 లక్షల రూపాయలు అప్పు తీర్చగలమా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతి కుటుంబానికి భర్త సంపాదించిన ఫైనాన్స్ మినిస్టర్ స్త్రీయే. ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా చేయాలి అనేది ప్రతి బాధ్యత స్త్రీ ఆధారం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. 20,000 రూపాయలు నలుగురు వ్యక్తులకి 20,000 రూపాయలు అని అంటే ఒక మనిషికి 5,000 రూపాయలు సంవత్సరానికి మనం కడతాం. ఒక్క మనిషికి సంవత్సరానికి 5,000 రూపాయలు అంటే నెలకి ఎంత పడుతుంది, రోజుకి ఎంత పడుతుంది అంటే ఒక్క వారం మనం ఇంట్లో వాడుకునే చికెన్ ఖర్చు పెడితే సంవత్సరం పాటు మనకి ఆరోగ్య బీమా తీసుకోవచ్చు. స్టార్ హెల్త్ వాళ్ళు 2022 మార్చి 8న ఉమెన్స్ కేర్ పాలసీ అని ప్రత్యేకంగా మహిళల కోసమని ఒక పాలసీ తీసుకొచ్చారండి. ఆ పాలసీ యొక్క గొప్పతనం ఏంటంటే, గతంలో ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత కొత్త న్యూ కప్పులు తీసుకుంటే పాలసీ తీసుకున్నాక 3వ సంవత్సరం డెలివరీకి ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఉమెన్స్ కేర్ పాలసీలో మ్యారేజ్తో సంబంధం లేదు. అమ్మాయికి 18 సంవత్సరాలు దాటిన తర్వాత డిపెండింగ్ చిల్డ్రన్ అయినా పర్వాలేదండి, మ్యారేజ్ అయినా పర్లేదు, సింగిల్గా అమ్మాయి పాలసీ తీసుకుంటే పాలసీ తీసుకున్న తర్వాత 13వ నెలలోనే డెలివరీకి ఇవ్వడానికి అవకాశం ఉంది. డెలివరీకి దాదాపు 1,00,000 రూపాయల వరకు డెలివరీకి ఇస్తారండి. డే 1 నుంచి బేబీ కవరేజ్ ఇస్తారు. తర్వాత ఆ అమ్మాయికి 12 సంవత్సరాలు వచ్చేంత వరకు సంవత్సరానికి 4 సార్లు డాక్టర్ కన్సల్టెన్సీ